హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఇప్పుడు క్యాప్సికమ్ పెరుగు కర్రీ అయితే చేస్తున్నాము. ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను రండి. ఇదండి క్యాప్సికంలో ఉల్లిపాయలు కలుపుకుందాం. మనం మసాలా అంతా కలుపుకుందాము. ఇదిగో పల్లి పౌడర్, కారం వేసుకుందామండి. మనం తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. చూడండి, గరం మసాలా, వీటన్నింటినీ కలుపుకుందామండి బాగా. కారం పట్టేలాగా, ఉప్పు పట్టేలాగా ముక్కలకి బాగా కలుపుకుందాము. బాగా మసాలా అంతా పడుతుందండి క్యాప్సికమ్కి, ఉల్లిపాయకి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవడమే. మసాలా అంతా పట్టిన తర్వాత చూడండి, స్టవ్ వెలిగించుకొని మనం అయితే ప్యాన్ పెట్టుకున్నాము. కొంచెం వాటర్ అంతా పోయేలాగా ప్యాన్ హీట్ ఎక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దామని పోపు దినుసులు అయితే వేస్తాం. ఎండుమిర్చి, తాలింపు గింజలు అవి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేస్తాం. చూడండి, వేగాయి కదా. ఇప్పుడు మనం వెల్లుల్లి, పచ్చిమిర్చి, వెల్లుల్లి చిన్న ముక్కలు కట్ చేసుకున్నామండి, పొట్టు తీసి. అలాగే పచ్చిమిర్చి కొంచెం పిల్లలు వేసుకున్నాం. ఇవి కూడా కొంచెం ఆగనిస్తాము. వేగాయి కదా ఉల్లిపాయలను, క్యాప్సికము, మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అవి తాలింపులో వేసుకున్నాము. చూడండి, మొత్తం కలుపుతున్నామండి ఒకసారి. మొత్తం తాలింపులో కలుపుతుంది కదా. ఇంకా మూత పెట్టుకొని మగ్గనిద్దాము. చూడండి, క్యాప్సికమ్ అయితే మగ్గుతుంది కదా. సో మూత అయితే పెట్టేసుకున్నాను నేను. కొంచెం మరీ ఎక్కువ హైలో కాదు, అలానే సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకున్నానండి. చూడండి, క్యాప్సికమ్ అయితే మగ్గుతుంది కదా. కొంచెం కస్తూరి మెతి కూడా వేసుకుందాము, దానికి మంచి స్మెల్ వస్తుంది. చూడండి, కూర అయితే మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనమైతే పెరుగు వేసుకుందాము. ఒకసారి కలబెట్టుకొని పెరుగు అనేది మనకు నచ్చినలాగా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అది మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అండి. ఇంకా కొత్తిమీర వేసేయమ్మా. కొత్తిమీర వేసుకుంటే కూర అయిపోయినట్లే. అంతేనండి, కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.